నా పేరు అంబటి సుబ్రహ్మణ్యం అండి. రాజానగరం నియోజకవర్గం సభ్యులైన బత్తుల బలరామకృష్ణ గారికి మా నమస్కారాలండి. అయ్యా, కాపవరం కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో పొలంలో వేచి ఉన్న మన పాపయ్య చెరువు ఆయకట్టుదారులు, రాజు చెరువు ఆయకట్టుదారులు అండి. మేము రాజు చెరువు ఆయకట్టుదారులు అయితే మాకు పాపయ్య చెరువు ముంపునకు గురవుతున్నామండి. మేము పాపయ్య చెరువు చుట్టూ కూడా పొంత మార్గం ఉందండి. పొంత మార్గాన్ని కప్పేసి చిన్న బోధి ఇచ్చి చెరువు మార్గాన్ని నీ వేస్ట్ వాటర్ని బయటకు పోకుండా చేసి మా పొలాలు సుమారుగా 50 ఎకరాల భూమి ఉంటుందండి. చిన్న సన్నకారు రైతులు వారందరూ కూడా వరి నారుమళ్ళు మునిగిపోయి ఇబ్బంది పడుతున్నారండి. మేము ఇదివరకే ముందు ప్రభుత్వంలో స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజా గారికి కూడా ఆయన కార్యక్రమంలో, కలెక్టర్ గారి కార్యక్రమంలో మేము స్పందనలో పెట్టామండి. అది పెట్టినా కానీ అది బండి మార్గం అని మళ్ళీ రిప్లై కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిందండి. బండి మార్గం కాదు, అది పొంత మార్గంలో ఆక్రమించి బోధిని నీరు వెళ్ళటానికి సన్నటి బోధి ఇచ్చారండి. దానివల్ల పాపయ్య చెరువులో ఉన్న వేస్ట్ వాటరు బయటకు పోవట్లేదండి. దానివల్ల మేము ముంపునికి గురవుతున్నాం. దయచేసి మా యందు దయించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు, కలెక్టర్ వారు, అలాగే మా ఎంఆర్ఓ గారు, ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి ఈరోజు ఇచ్చాము కంప్లైంట్. జిల్లా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఇవ్వలేదండి. దయచేసి స్పందించి మా పొలాలని మమ్మల్ని కాపాడి మాకు అన్నం పెట్టవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. సంవత్సరానికి ఒక్క పంటే పండుతుంది సార్. ఆ ఒక్క పంట కూడా అందంగా చేతికి రాని పరిస్థితి అండి మాది. ఎందుకంటే వీళ్ళు ఆక్రమించుకున్నారు కదా. ఆక్రమించుకోవటం వల్ల నీరు బయటకు పోక పొరపాటున పడిపోయి వరిగాని పడితే కుళ్ళిపోతుంది తప్ప చేతికి రావట్లేదండి. ఏపీఎల్లో ఏదైనా పట్టుకుంటే అది సూతలో బాగా ఉండి అవి మిషన్గా అందితే లేతే లేదండి. అలాగా మేము పాడవుతున్నాం. ప్రస్తుత ఎమ్మెల్యే గారికి ఏమన్నా చెప్పారా? ప్రస్తుత ఎమ్మెల్యే గారికి ఇప్పుడు వరకు ఏం చెప్పలేదండి. దయచేసి ఈ మీడియా ద్వారాగా విన్నవించుకుంటున్నాం. బత్తుల బలరామకృష్ణ గారు మమ్మల్ని రక్షించండి సార్. కాకపోతే మేము ఇంతవరకు ఇచ్చాం స్పందనలో, ఇప్పుడు దాకా మిమ్మల్ని కలవలేదు. మీడియా ద్వారాగా మీకు విన్నవించుకుంటున్నాం. దయచేసి మా పొలాలని మమ్మల్ని రక్షించండి. మా నారుమళ్ళని ఆక్రమణ ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి సర్వే పెట్టించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని రప్పించి సర్వేలో ఆక్రమణ తీసి మా చెరువు వేస్ట్ వాటర్ని బయటకు పంపించి మార్గాన్ని చూపించవలసిందిగా కోరుచున్నాం. వరిమళ్ళకి ఏమన్నా వేసారా సార్? ఇంకా ఏమీ వేయలేదండి. వరిమళ్ళు అన్నీ కుళ్ళిపోయినాయండి శుభ్రంగా. సుమారుగా ఎంతమంది వేసారు? సుమారుగా ఒక 40 మంది రైతులు ఉంటారండి. ఎకరం అరెకరం రైతులు 40 మంది రైతులు ఉంటారు ఇంచుమించు. మా అందరూ కూడా ఆకుమళ్ళు అన్నీ మునిగిపోయినాయండి. ఇప్పుడు అక్కడ దెబ్బగా ఉంది కదా సార్, అది ఆ దెబ్బ ఎప్పుడైనా ఆ రైతులు ఈ పొలం మునిగిపోతే, ఈ చెరువు పొడిచి మునిగిపోతే ఆ కుప్పలో మా పనులు ఆరబెట్టకుండా ఆ దెబ్బ వేసుకున్నారండి ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు. ఇది ఎప్పుడైనా మునిగిపోతేనే, అది ఎప్పుడైనా మునిగిపోతుంది, రోజు మునిగిపోతుంది, ప్రతి సంవత్సరం మునిగిపోతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా చెరువు పోటేయండి మాకు. కాబట్టి మార్గాన్ని ఆక్రమణ ఉంది, దయచేసి ఆక్రమణ తీయమనండి. 2011లో ఆక్రమణ చట్టం వచ్చిందండి. ఆక్రమణ చట్టంలో ఆక్రమణ ఎక్కడ ఉన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఆక్రమణ ఎక్కడ ఉన్నా తీయమని 2011లో చంద్రబాబు నాయుడు గారు చట్టంలో పెట్టారు. కానీ ఆక్రమణలు కొన్ని చోట్ల తీశారు. శ్రీరంగపట్నం రాజు చెరువు ట్యాంక్ తీశారని ఆక్రమణ. దయచేసి మన కాపవరం పాప చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణ కూడా తీసి ఇక్కడ ఉన్న రైతులను కూడా రక్షిస్తారని మరీ కోరుచున్నాం. ఇది కూడా లోతు, మా పొలం లోతు, ఈ లోతులో ఉందండి మా పొలం. నుంచి 220 దాకా పొంతే. ఇప్పుడు ఆ గొట్ట ఎక్కడి వరకు ఇచ్చారండి? అది ఏదండి, చెరువు గొట్టు నరికి చెరువు చుట్టూ తిప్పిచ్చారు నీరు పోటానికి. అది రామవరపు కాలువలో వెళ్ళి పడిపోవాలండి నీరు.